అమరావతి రాజధానిగా లోక్సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, అమరావతి రాజధానిగా ఆమోదం పొందినందుకు కేంద్ర ప్రభుత్వం, ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో రైతులు ఉచితంగా 34,000 ఎకరాలు ఇచ్చారని, వైకాపా నాయకులు ఏవేవో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజలు వాటిని నమ్మొద్దని సూచించారు. గత వైకాపా ప్రభుత్వం 3 రాజధానులంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఒక అద్భుతమైన రాజధాని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని ఆయన వివరించారు. మేము ఎన్ని రోజుల నుండి గూడూరులో కార్యక్రమాలు చేసాం, అన్ని రోజులకు ఒక కేసు మాపై నమోదు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు కూడా ఇదే మహిళలు, ఇదే మా నాయకులు అందరూ కూడా ఎక్కడ కూడా తప్పకుండా, ఇంత కూడా భయం లేకుండా ఆ రోజు నిలబడ్డారు. కాబట్టి రైతులకు అండగా ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో, మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో, లోకేష్ బాబు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు కేంద్రానికి పంపిస్తే వెంటనే మోడీ గారు అర్థం చేసుకొని పార్లమెంట్లోనూ, రాజ్యసభలోనూ దాన్ని ఆమోదింప చేసినటువంటి చట్టాన్ని చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి శిరస్సు ఉంచి పాదాబంధనం చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడతారు, మేము మళ్ళీ వస్తే, మీరు వస్తే కదా వచ్చి మాట, మేము వస్తే మొత్తం అసెంబ్లీలో పెట్టి చేస్తాం. మామూలుగా పార్లమెంట్లో పెడితేనే బిల్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏం చేతగా కాదు, చంద్రబాబు నాయుడు గారి చట్టం తెలియక కాదు. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో అది బిల్లు పాస్ అయితేనే అది చట్టబద్ధం అవుతుంది తప్ప లేకపోతే చట్టబద్ధ అయ్యే సమస్య లేదు. అయ్యేం మాట్లాడకుండా ఒక ఆయన మిథున్ రెడ్డి గారు ఏదో మాట్లాడతాడు, ఆవిడ వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో ఒక మాట మాట్లాడతారు. నేను చెప్పేది ఒకటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. ఆ రోజు మీరు ఒప్పుకున్నారు 35,000 ఎకరాలు ఖచ్చితంగా రాజధాని కావాలా, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండాలా, అట్టయితే ఖచ్చితంగా మత్తు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మత్తు ఇయ్యరంట. ఆయన గెలవడం మళ్ళీ 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏమంటారంటే ప్రెస్ మీట్ పెట్టారు, ఏమంటారంటే మావిగానంట. ఏందో ఆ మావిగానం అనేటువంటి పేరు పెట్టండి, అమరావతిని తీసేసి. అర్థమైందంటే మావిగానంటే మచిలీపట్నం అంటే మా తీసుకోండి, మచిలీపట్నం నుంచి. అలాగే విజయవాడ నుంచి విఐ తీసుకున్నాడు, అట్లాగే గుంటూరు నుంచి గన్ తీసుకున్నాడు. అంటే మొత్తం 3 కలిపితే మావిగానంట. అంటే చెప్పేది ఒకటే అందరికీ, వాళ్ళకు కూడా, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి గారికి, మీరు 5 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇదే మావిగారు ఆ రోజు చెప్పచ్చు కదా, మీరు ఎందుకు చెప్పలేదు చెప్పండి. మీరు చెప్పచ్చు కదా, నిజంగా మీకు అమరావతి ఒకటి ఉంది, రాజధాని చేయాలి, అది అమరావతి వద్దు, ఈ మావిగారిని అప్పుడు పెట్టదు కదా, ఎందుకు పెట్టలేదు? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల, ఆంధ్ర రాష్ట్రం అంటే మేధావులు అమాయకుల, ఆంధ్ర రాష్ట్రంలో నుండి చదువుకున్న వాళ్ళు అమాయకుల, అర్థం కాని పరిస్థితి అని చెప్పి తెలియజేస్తారు. మీ ఇష్టం, మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మీ అమరావతికి మాత్రం వ్యతిరేకం కాదు, కానీ అంత డబ్బు ఖర్చు అవ్వడం మాకు ఇష్టం లేదు, ఆడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని చెప్పి సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు. సుబ్బారెడ్డి గారికి తెలియజేస్తున్నాయా, ఒక్కసారి రాండి, అమరావతికి రాండి, మిమ్మల్ని తీసుకెళ్తాం, అన్నీ చూపిస్తాం, చూసిన తర్వాత మీరు మాట్లాడండి అమరావతి గురించి. అంతేగాని మావిగాన్లు, పెంటగాన్లు పేరు మార్చేసి గెలి జవహర్లాల్ చేద్దని చెప్పి కూడా ఆ నాయకుడికి తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు రకరకాల స్టేట్మెంట్ ఇస్తున్నారు. అలాగే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహించే సోషల్ మీడియా అన్నటువంటి ఒక పెద్ద ఆయన విశ్లేషకులు, ఆయనే ఈరోజు చెప్తున్నాడు, టీవీలంతా ఆయనే ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు, ఏందా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఏందా మాటలు, అర్థం కాని మాటలు అని చెప్పి ఆయనే ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళైతే దాదాపు 34,000 ఎకరాలు ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాట విని ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా ఫ్రీగా ఇచ్చారు రైతులని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం. ఏ నాయకుడు మాటిని 34,000 ఎకరాలు ఎక్కడైనా సరే ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరన్నా ఫ్రీగా ఇచ్చే పరిస్థితి ఉందా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కడ ఇలా అదే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం రైతులకు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా నాయకుడి కెపాసిటీ అది,
మా నాయకుడు విల్ పవర్ అదే, మా నాయకుడు పట్టుదల అదే అని చెప్పి కూడా మేము గర్వంగా ఉంటున్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నా మేమందరం కూడా మా నాయకుడిని ఫాలో అయినాం. ఎక్కడ కూడా జంకుండా 40-45 రోజులు జైల్లో పెట్టినా మేము ఇక్కడ కూర్చొని మేము పోరాటాలు చేశాం తప్ప భయపడి వెనుతిరిగిపోయే పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. అప్పుడు కూడా చెప్తున్నాం, మేము అధికారంలో లేనప్పుడు 2-3 నెలల నుంచే మేము వీధిలోకి వచ్చాం. మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూనే నిలదీశాం. ఇళ్లలో నుంచి బయట గేటు దాటకుండా పోలీసులు పెట్టి అడ్డుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. అయినా కానీ మేము చంపకుండా పోరాటాలు చేశాం. కానీ మీరు 2 సంవత్సరాలైనా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఏదైనా మీ స్వార్థం సంబంధించిన ఉంటే, మీకు ఉపయోగం ఉంటే ఒక ప్రెస్ మీట్ ఇచ్చి గప్చిప్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే మాలాగా మిమ్మల్ని చేసింటే మీకు తెలుసు నా బాధ. ఎందుకంటున్నానంటే ఇది ఈరోజు విజయం. ఈరోజు ఈ విజయం అనేక సంవత్సరాల పోరాటం. 2015లో రాజధానికి శంకుస్థాపన జరిగిన తర్వాత 2019 వరకు రాజధాని నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ 29 గ్రామాల నుంచి 33,000 మంది 29 గ్రామాల నుంచి 33,000 మంది రైతుల నుంచి సుమారుగా 33,000 ఎకరాలు సేకరించిన తర్వాత రాజధాని నిర్మాణం ప్రారంభించిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మించారనే కీర్తిని చెడగొట్టాలనే ఉద్దేశంతో 3 రాజధాని సిద్ధాంతాన్ని పైకి తీసుకొచ్చి ఆ రాజధానిని సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు రాజధాని మహిళా రైతులు సుమారుగా 450 రోజుల పైచులకు కరోనా టైంలో కూడా వాళ్ళు పోరాటం సాగించి రాజధాని అమరావతి కొనసాగించాలని చేసిన దానికి నిజంగా వారికి జయజయలు పలకాల. దానికి కర్త కర్మ క్రియ బాబు గారు అయితే కింద స్థాయి వరకు మా శాసనసభ్యుల ఆధ్వర్యంలో గూడూరులో కూడా కరోనా టైంలో కూడా పోరాటం సాగించడం జరిగిందని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే 2024లో ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దృఢ నిశ్చయంతో అమరావతిని రాజధానిగా శాశ్వత పరచాలని చెప్పని దాని మీద గొప్ప ప్రణాళిక రచించి నరేంద్ర మోడీ గారి ద్వారా అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసి దాన్ని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి అదేవిధంగా రాజ్యసభలో కూడా పాస్ చేసి రాష్ట్రపతి ఆమోద ముద్రకి పంపడం జరిగింది. అలాగే సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ చేసుకుంటాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది పండుగ చేసుకున్నారు. వాళ్ళు తప్పక ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. అదే సందర్భంలో ఈరోజు మన గూడూరు ప్రజలు కూడా మన ఎమ్మెల్యే పాచి కుమార్ గారి సారథ్యంలో ఈరోజు పండుగ లాంటి వాతావరణం ఏర్పరచుకున్నాం. ముఖ్య కారణం మనకు రాజధాని లేదు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడాడు. ఆంధ్రప్రదేశ్లో మనోభావాన్ని దెబ్బకొట్టాడు. ఎంతమందో రైతులు పాపం వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి కష్టపెట్టాడు. దానిపై 11 సీట్లు. ఈరోజు మనకు ప్రత్యేక రాజధాని అమరావతిని మనకు చేసినందుకు ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి నమస్కారం, సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల నిరీక్షణ సందర్భంగా ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ గతంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ మనం ఎన్నో నినాదాలు చేశాము. ఈ రోజు ఆ ప్రతిఫలం మనకు దక్కినందుకు మనం అందరం కూడా ఎంతో ఆనందించదగ్గ విషయం. అలాగే సైకో జగన్మోహన్ రెడ్డి మీరు బిల్లు పాస్ చేశారు, మళ్ళీ మేము గవర్నమెంట్ వచ్చినాక ఆ బిల్లుని మేము చేసుకోలేమని ఒక సిగ్గులేని మాటలు మాట్లాడటం ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉమ్మేసే పరిస్థితి. ఈ రోజు ఎంతో మంది రైతుల నిరీక్షణ వాళ్ళని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి చూసాం. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఎవరు కూడా గతంలో రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేక 3 ముక్కలాట ఆడిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు
బుద్ధి చెప్పిన పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అందరికీ మన ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. మా గౌరవ శాసనసభ్యుల ద్వారా మా గూడూరు నియోజకవర్గ ప్రజలు కూడా అని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాము. ఈరోజు మన రాష్ట్రానికే పండుగ రోజు. ఎందుకంటే మన కలల రాజధాని, 5 కోట్ల ఆంధ్రుల ఆశ, దేవతల రాజధాని అమరావతి. ఈరోజు మన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. దీని వెనక ఎంతోమంది రాజధాని రైతులు 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన పరిస్థితి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చేసిన త్యాగాలు కూడా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు మనకి రాజధాని రావడానికి ముఖ్య కారకులైనటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇతర అందరూ కూడా బిల్లు ఆమోదం తెలిపిన ప్రతి ఒక్క పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ద్వారా కూడా మన గూడూరు నియోజకవర్గం నుంచి మన ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బిల్లి చెంచురామయ్య, పులిం శ్రీనివాసులు, వైఎస్ఆర్, చంద్రమౌళి, లీలావతి, శ్రావణి, ముమ్మడి వెంకటేశ్వర్లు, ఓం ప్రకాష్, చరణ్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.